జిల్లా సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 7 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. వివిధ కారణాలు సాకుగా చూపుతూ పాదయాత్రను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తరిమెల గ్రామంలో పద్మావతి పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో చేసేదేం లేక పోలీసులు వెనక్కి తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనకు భయపడే ప్రభుత్వం తన పాదయాత్రను అడ్డుకుంటోందన్నారు సింగనమల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతని క్లియర్గా ఇక్కడ చూస్తున్నాము. ఎక్కడ వాళ్ళ ప్రభుత్వ లొసుగులన్నీ బయటపడతాయో అని చెప్పి మా పాదయాత్రని ఆపాలని తీవ్రంగా అడ్డుకుంటున్నారు. కానీ మేము ఆపేదే లేదు. ఎలా అయినా ముందు కొనసాగాలి. ఎలాంటి పరిణామాలకైనా మేము ఎదురు నిలుస్తాం. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఒత్తిడి కనిపిస్తుంది కదా, మీరు అక్కడ చూడండి. ఆమె అక్కడ బుక్రాయ సముద్రం దగ్గర కూడా ఆవిడ వచ్చి ఇక్కడ మమ్మల్ని అడ్డుకోవాలని, ప్రత్యక్షంగా ఆమె వచ్చి అడ్డుకోవాలని చూస్తున్నారు. పోలీసులు ఇక్కడ మాకు ప్రెజర్ పెడతా ఉన్నారు, మీరు ఆపండి ఆపండి అని. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది.